రీసెంట్గా ఒక అతను ఒక 24 ఇయర్స్ అబ్బాయి ఆయన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఎందుకంటే జాబ్స్ కొరకు ట్రై చేస్తున్నాడు, చాలాసార్లు ట్రై చేస్తున్నాడు. అయితే చదివేటప్పుడు ఆయనకి ఏంటంటే ఒక ఆలోచన మాటిమాటికి వస్తుంటుంది. ఎలాంటివి అంటే ఆయన చదువుతుంటాడు, ఆయనకు జాబ్ వచ్చేసినట్టుగా, అందరు అతన్ని అప్రిషియేట్ చేసినట్టుగా, జాబ్లో పనిచేస్తున్నట్టుగా ఇలా ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఆయన చదివేది ప్రిపరేషన్ కొరకు, జాబ్ కొరకు ప్రిపేర్ అవుతుంటాడు. కానీ ఆలోచనలు చదువుతున్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వచ్చి కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటాడు. దాంతోపాటుగా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆలోచనలో వస్తుంటారు. అంటే వాళ్ళే కనిపించినట్టుగా, వాళ్ళతో పెళ్ళైనట్టుగా, లేదంటే వారితో శృంగారంలో కలిసినట్టుగా, వాళ్ళతో రోజంతా గడిపినట్టుగా ఇట్లా ఆలోచనలు వస్తుంటాయి. వద్దనుకుంటాడు, ఆలోచన వస్తుంటాయి. ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదనుకుంటాడు, ఆలోచన తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అవే ఆలోచనలు మళ్ళీ వచ్చేసరికి భయపడుతుంటాడు. ఇంకా ఆయనకి ఏంటంటే టెంపుల్కి వెళ్తే దేవుడి మీద కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఇలా ఆలోచన వచ్చేసరికి ఏదైనా దైవ కార్యక్రమాలు కూడా వెళ్ళడు, ఇలాంటి వాటికి కూడా వెళ్ళడు, ఏ పూజకు దేనికి కూడా అటెండ్ కాడు. సో ఇలా ఎవరినైనా చూసినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా, చదివేటప్పుడు ఒకే ఆలోచన మళ్ళీ వచ్చేసరికి చదవలేక, జాబ్ కొట్టలేక చాలా బాధపడుతూ ఉండేవాడు. కానీ ఒకరోజు యూట్యూబ్లో నా వీడియో చూసేసరికి, నా వీడియో పూర్తిగా చూసి అడ్రస్ తెలుసుకొని వచ్చి కలిసిండు. కలిసిన తర్వాత ఆయన సమస్యను పూర్తిగా డీటెయిల్గా అసెస్ చేసిన తర్వాత ఆయనకు ఒక చిన్న సమస్య ఉంది. అది ఆందోళన ఆతృత సమస్యతో పాటు కొన్ని ఓసీ సిమ్టమ్స్ ఉన్నాయి, అబ్సెసివ్ కంపల్సివ్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకు కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చేసరికి ఆయన మంచిగా అయిన తర్వాత ఆయన మనసంతా హాయిగా అనిపించి ఆలోచన తగ్గేసరికి రీసెంట్గా కుంభమేళకి వెళ్ళి పుణ్యస్నానం చేసి ఆయన మంచిగా అయినా అనే ఒక ఆనందంతో రీసెంట్గా నన్ను వచ్చి కలిసిండు. సో ఇలాంటి మానసిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు, మంచిగా ఉండాలని అనుకుంటారు, ఆలోచించొద్దని అనుకుంటారు, అయినా కానీ ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు కంట్రోల్లో కాలేక సతమతం అవుతుంటారు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బందులకు గురైతే మరియు మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్.